దేవుడు విజయాన్ని దయచేస్తానన్నాడు కదా. ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఈ వ్యాధులు వస్తున్నాయి, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఈ సమస్యలు నాకే వస్తున్నాయి, ఎంత మంచి చేసిన ఎందుకు నాకు చెడు ఎదురవుతుంది, నా జీవితం ఎందుకు, నేను ఈ భూలోకంలో ఎందుకు జీవిస్తున్నానని ఆలోచిస్తున్నావా? లేదు సహోదరి సహోదరులారా, దేవుడు విజయాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ శక్తితో గెలవాలి, నీ తెలివితో ముందుకు రావాలి. అంతేకాని విజయం మన చేతుల్లో కాదు, దేవుని చేతుల్లో ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి బైబిల్లో వింటూ ఉన్నాము, యుద్ధము యెహోవాది. అంటే నువ్వు పోరాడవచ్చు, నువ్వు ప్రయత్నించవచ్చు, కానీ గెలిపించేది దేవుడే. కావున బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు చూస్తున్నాను. దావీదు యొక్క విజయం. ప్రియ సహోదరులారా, ఒక చిన్న బాలుడు, ఒక చిన్న పెద్ద గొలియాతు ఎదుట ప్రభువా మరి భయపడలేదు. దావీదు ఇలా అన్నాడు, నేను నా శక్తితో కాదు, దేవుని నామంలో నేను ఈ పని చేస్తూ ఉన్నాను అన్నాడు. కావున ప్రియ సహోదరులారా, అక్కడ గొలియాతు పడిపోయాడు. మరి మన జీవితంలో కూడా దేవుడు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి చూస్తున్నాం. వారు నెబుకద్నెజరు వారిని మరి అగ్నిలో వేసినా కూడా వాళ్ళు దేవుని నామం పేరిట లేశారు. వారికి తోడుగా దేవదూతలు వచ్చారు. మరి విజయం అంటే ఎప్పుడు బయటపడటం కాదు, దేవుడు నీ సన్నిధిలో నీతో నిలబడటము. నీవు ఓడిపోతున్నట్లు అనిపిస్తుందా? సమస్యలు పెద్దగా కనిపిస్తూ ఉన్నాయా? ఎక్కడ చూసినా అడ్డంకులే ఉన్నాయా? యుద్ధం నీది కాదు, యెహోవాదే. ఆ యుద్ధంలో గెలిపించేది యెహోవాయే. కావున ఆయన నిన్ను గెలిపిస్తాడు. ధైర్యం వహింపు. నీవు బలహీనంగా ఉన్నవా? అలసిపోయానని అనిపిస్తుందా? ఈ లోక సముద్రంలో మునిగిపోయానని అనిపిస్తుందా? నాకేమీ చేతగాదనిపిస్తుందా? నేను ఓడిపోతున్నానని అనిపిస్తుందా? ఈ ముగింపు కాదు, నీకు ఆరంభం మాత్రమే. కావున ప్రియ సహోదరులారా, దేవుడు నీతో ఉంటే ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు. నీకు ఓటమి అసాధ్యము, నీ పరిస్థితి కాదు, దేవుడు నీకు నిర్ణయిస్తాడు. ఆలస్యం కావచ్చు, కానీ నీకు విజయం సాధించబోతూ ఉన్నావు. కావున నీ యుద్ధాలను, నీ జీవితంలో వచ్చేటువంటి యుద్ధాలను ప్రభు చేతిలో పెట్టు. నీ బలహీనతలన్నీ కూడా ప్రభు చేతిలో పెట్టి, ప్రభువా నీవే నాకు బలం అని కోరుకో. నీ జీవితంలో విజయాన్ని దయచేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నీ విజయం నీ చేతుల్లో లేదు, ప్రభు చేతిలో ఉంది. నువ్వు ప్రభు మీద ఆధారపడు, ప్రభువుని అడుగు. ప్రభువా, నాకు వస్తున్నటువంటి లోకంలో ఉన్నటువంటి సాతాను శోధనలన్నింటినీ తీసివేసి నీ ఆత్మతో నన్ను పరిశుద్ధపరచు, నాకు కావాల్సినట్టు ధైర్యాన్ని దయచే, నాకు విజయాన్ని దయచే, నాకు విజయాన్ని దయచే అని చెప్పేసి ప్రభువుని అడుగు. ప్రభు మీద మొరపడు, ప్రభు దగ్గర ప్రార్థన చెయ్యి, మోకరించు, ప్రార్థన చెయ్యి. మరి బైబిల్ గ్రంథంలో మనం ఎంతోమందిని చూస్తున్నాం. ఇర్మియా చిన్నవాడైనప్పటికీ నేను మాట్లాడలేను అన్నాడు, కానీ దేవుడు అతనికి శక్తిని ఇచ్చాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అతను ఎన్నుకున్నాడు. కావున నన్ను కూడా ప్రభు తన శక్తితో దీవిస్తాడు, విజయాలు దయచేస్తాడు. కాదు ప్రభు మీద ఆధారపడి ప్రభువును నమ్ముకొని జీవించడానికి ప్రయాసపడదాం సహోదరి సహోదరులారా. ప్రభు యొక్క శక్తితో అన్నీ కూడా సాధ్యమవుతాయి.